హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన దగ్గర BS6 గ్లామర్ బండి స్టార్టింగ్ ట్రబుల్ పైన వచ్చింది. నేను కంప్లీట్ చెక్ చేస్తుంటే నాకు ఒకటి కనిపించింది. థ్రోటల్ బాడీ అనేది చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా వరస్ట్గా అయిపోయింది. చూడండి, అసలు ఒక్కసారి కూడా క్లీనింగ్ చేయించలేడు కస్టమర్. దానివల్లనే చాలా స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నది. బండిలో జర్కింగ్ కంప్లీట్ ఉన్నది. కరెంటు చెక్ చేసినా అంతా ఓకే, బాగానే ఉంది. ఈ థ్రోటల్ బాడీ చాలా కంప్లీట్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మెయింటైన్ చేస్తే కస్టమరు ఎక్కడికి నుంచి క్లియర్గా ఉంటుంది. చూడండి, ఇంత గలీజ్గా ఉన్నది థ్రోటల్ బాడీ. మొత్తం పెట్రోల్తో క్లీన్ చేసి కాంటాక్ట్ క్లీనర్తో కూడా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, కాంటాక్ట్ క్లీనర్తో మొత్తం నీట్గా క్లీన్ చేస్తే స్టార్టింగ్ ట్రబుల్ అనేది కంప్లీట్గా క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్. థ్రోటల్ బాడీకి ECU ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ECU అంటారు, ఇది ఇంజెక్టర్ అంటారు. ఎలాంటి తీసుకో. చూడండి, BS6 ఏ బండి అయినా సరే వచ్చినప్పుడు ఏ మెకానిక్ కూడా టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మామూలు బండ్లకేమో కార్బొరేటర్ ఉంటుంది, ఈ బండ్లకేమో థ్రోటల్ బాడీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ ఎలా ఉంది అనేది, పెట్రోల్ వస్తుందా లేదా అది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ థ్రోటల్ బాడీ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఫ్రెండ్స్ 100% ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. లేదా అక్కడ ఆనే ఉండాలి. పద చూడండి, ఇంత నల్ల వచ్చింది. ఇది మ్యాప్ సెన్సర్ అంటారు. ఈ సెన్సర్ ఓపెన్ చేసుకొని దీని లోపల కూడా మొత్తం స్ప్రే చేయాలి ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తా. BS6 బండి అనేది సరిగ్గా మెయింటైన్ చేస్తే ఇవంతా ప్రాబ్లమే ఉండదు. కస్టమర్ అనేది సరిగా మెయింటైన్ చేయక, ఇంకోటి మన మెకానిక్స్ కూడా ఎప్పుడు కూడా సర్వీసింగ్లో ఈ టోటల్ బాడీ ఓపెన్ చేసి కడగాలంటే భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయం అనేది పక్కన పెట్టి పని చేస్తుంటే అన్నీ ఒకటి స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంటుంది. బండి తీసుకొని 5 years అవుతుందంట కస్టమర్, కానీ ఒక్కసారి కూడా ఈ థ్రోటల్ బాడీ అనేది క్లీనింగ్ చేయించలేడు. దానివల్ల స్టార్టింగ్ ట్రబుల్ వచ్చింది. షోరూమ్లో కూడా సర్వీసింగ్ ఇచ్చినట్టు కానీ వాళ్ళు కూడా క్లీన్ చేయలేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత రెస్ట్ ఉన్నది. చూడండి ఇక్కడ ఎలా స్టార్ట్ అవుతుంది. ఇది ఇంజెక్టర్ ఫ్రెండ్స్. ఇది ఇంజెక్టర్ పెట్రోల్ స్ప్రే చేస్తుంది. చూడండి, ఇది ఇంజెక్టరు. ఇది కానీ పోయిందంటే దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది నీట్గా స్ప్రే చేసుకోవాలి. థ్రోటల్ బాడీ క్లీనర్, కాంటాక్ట్ క్లీనర్ అని దీంతోనే స్ప్రే చేయాలి ఫ్రెండ్స్. క్లీనింగ్ అనేది దీంతోనే చేసుకోవాలి. చూడండి,
టీత్ బ్రష్ తీసుకొని లైట్గా ఎక్కువ ఫోర్స్ చేయకూడదు, లైట్గా ఇలా క్లీన్ చేసుకొని స్ప్రే చేయాలి. దీంట్లో చాలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చిన్న చిన్న 3 హోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ హోల్స్లో నుంచి మనకు పెట్రోల్ స్ప్రే అవుతుంది. నెక్స్ట్ ఇది మ్యాప్ సెన్సర్. ఈసీల్ కప్లర్స్ కూడా కొట్టాలి. కాంటాక్ట్ క్లీనర్ అనేది ఇక్కడ రెస్ట్ ఫామ్ అయినప్పుడు కూడా రిమూవ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇలా క్లియర్గా క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఈ సెక్షన్ మొత్తం నీట్గా ఏకదం పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు పెట్టి చూద్దాము బండి ఎలా స్టార్ట్ కావచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి టోటల్ బాడీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత బండి పర్ఫార్మెన్స్ చూడండి. ఇందులో ప్రాబ్లం అనేది ఏమీ లేదు. టోటల్ బాడీ క్లీన్ చేయకపోవడం వల్లనే ఈ బండి ఆగిపోయింది. వేరే ఏ సెన్సర్స్ అసలు ఏమీ ప్రాబ్లం లేదు. BS6 అన్నాగానే ఏదో సెన్సర్స్ ఉంటాయి, అది ప్రాబ్లం ఉండేది ప్రాబ్లం అనుకుంటాం, కానీ అవన్నీ ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్ సెక్షన్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి వైర్కి ప్రతి యూనిట్కి DC వైర్ అని వెళ్తుంది. దానివల్ల కార్బన్ ఫామ్ అవుతుంది. కాబట్టి టోటల్ బాడీ క్లీన్ చేసుకోవాలి. ప్రతి ఎలక్ట్రికల్కి కాంటాక్ట్ క్లీనర్తో చూపించాను కదా, ఎలక్ట్రికల్ కాంటాక్ట్ క్లీనర్తో ఇది క్లీన్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. ఇంకొకటి బ్యాటరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బూస్టింగ్ పెట్టుకోవాలి. ప్రతి సర్వీసింగ్లో బండికి బ్యాటరీ బూస్టింగ్ పెట్టుకోవాలి. కస్టమర్ కూడా చెప్పాలి మినిమం 2-3 లీటర్స్ పెట్రోల్ మెయింటైన్ చేయాలి అని చెప్పాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కానీ మెయింటైన్ చేసుకుంటే BS6 దానికంటే మంచి మించిన బండి అనేది ఇంకోటి లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.